స్థానిక చౌదరిపేటలో శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పిల్లలతో సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి చిన్నారులందరికీ కేక్ ను తినిపించి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ ప్రేమను పంచాలనే సూక్తిని సర్వమానవాళికి అందించిన యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలో పాల్గొనటం, అందులోనూ ఈ చిన్నారుల మధ్య ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని, దివ్యాంగుల పిల్లల ఆటపాటలతో సంతోషంగా ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తున్న శిరీష్ ప్లస్ టీమ్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరీష ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. చిన్న ఇదిగోనా చాక్లెట్ తీసుకో, ఓకేనా? ఎరా బాగున్నావా? హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఇదిగో హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. బాగున్నావా? హ్యాపీ క్రిస్మస్. బంద్ చేసావా? చేయలేదా ఇంకా? ఓకేనా? ఇస్తున్నా. హ్యాపీ క్రిస్మస్. సెకండ్ వా సెకండ్ వా సెకండ్ తింటావా? చాక్లెట్ తింటావా? అన్ని తీసుకో, అన్ని తీసుకో, అన్ని తీసుకో, అన్ని తీసుకోనా? ఓకేనా? తిను. హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇది కృష్ణా జిల్లా మన గుడివాడ పట్టణ స్థానిక చౌదరిపేటలో శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ గుడివాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలామంది మీరు చర్చిల్లో కానీ వివిధ విద్యా సంస్థలు కానీ ఇంకెక్కడైనా సెమీ క్రిస్మస్ అంటే అన్నీ బాగుండి ఎంతో హ్యాపీగా ఉల్లాసంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్న పిల్లలందరూ మానసిక దివ్యాంగులు. మరి వీరికి కూడా ఆ పండగ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది. కానీ ఈ శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ మేడమ్స్ కానీ స్టాఫ్ కానీ వారి ఆలోచన విధానం చూడండి. ఈ పిల్లలతో కూడా మనం పండగ చేసుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ చౌదరిపేటలో ఇంత గ్రాండ్గా కేక్ కట్ చేసి పిల్లలందరితో నూతన వస్త్రాలు వాళ్ళు చూడండి, గెటప్ చూసారా? ఆ గెటప్లు అంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మనం అన్నీ ఉన్నవాడికి అన్నం పెట్టడం కాదు, ఏమీ లేనివాడికి మనం దారి చూపిస్తే ఎంతో బాగుంటుందన్న ఆలోచన. ఏదైనా ఈ శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ పెట్టిన గారు రత్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీరు ఎక్కడున్నా సరే ఆ యేసు ప్రభు దేవుల్లో, ఆ భగవంతుడి దీవుల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అదేవిధంగా కూడా మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా 20%, 30%, 50% సరే వాళ్ళకి కూడా చెదురుబాదురుగా ఉంటే ఇంకా మంచి, వాళ్ళకి పౌష్టికాహారం కానీ సంథింగ్ ఇలాంటివి కూడా చేకూర్చి చాలా మంచిగా చేస్తారన్న ఆలోచన.
నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే పెండిగేని రామగారి గౌడ్ నేను స్మాల్ రిక్వెస్ట్ సార్, ఒకసారి వీక్షించండి. ఈ చౌదరిపేటలో శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ గుడివాడ ఒకటి ఉంది. ఈ పిల్లల్ని చూడండి, వీళ్ళ పిల్లలు విధానాలు చూడండి. ఎందుకంటే అన్ని ఉన్నవాడికి మనం పెట్టడం కాదు, ఏమి లేని వాళ్ళకి అంటే మానసిక దివ్యాంగులు అంటే వాళ్ళు ఏం చేస్తారో ఏంటి కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఇంతమంది టీం ఉన్నారు, స్టాఫ్ మనకి మంచి చెడు అన్ని చూసుకుని ఇదే ఇలా ఉండాలి, మన బ్రష్ ఇలా చేయాలి, స్నానం ఎలా చేయాలి, మన బుక్స్ ఇలా పట్టుకోవాలి అనే ఆలోచనతో అలాంటి తల్లులు. ఎందుకంటే మనకి తల్లి జన్మనిస్తే వాళ్ళు మనకి జీవితాన్ని ఇస్తున్నారు. సో నేను ఈ 2 చేతులతో వీళ్ళకి నమస్కారం చేయాలి. ఎందుకంటే స్టాఫ్కి అన్ని ఉన్నవాడికి పెడితే అది వేరు, కానీ ఇలాంటి మానసిక దివ్యాంగులకి ఇలాంటి వర్క్ చేస్తున్నందుకు ప్రతి వాళ్ళకమ్మా నేను పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా. మీలాంటి వారికి దేవుడు దీవెనలు ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకంటే పాపం వీళ్ళకి అసలు ఏం తెలియదు, వీళ్ళకి పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఏం తెలియదు. కానీ అలాంటి వాళ్ళకి విధానాలు నేర్పుతున్నందుకు మాత్రం ఐఎమ్ సో హ్యాపీ మేడం, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇంకా సమాజంలో ఇంకా మంచి చెడు అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ గుడివాడని మాత్రం మన గుడివాడ నియోజకవర్గంలో దీన్ని అందరికి మనం షేర్ చేద్దాం. అందరికి దేవుడి వల్ల ఇక్కడ చాలా మంది సామాజికవేత్తలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదో ఒక సాయం మీ ట్రస్ట్ అభివృద్ధి చేస్తాక మాత్రం నేను మనస్ఫూర్తిగా దీన్ని మాత్రం అందరికీ నేను ఫాలోఅప్ చేస్తాను. ఇంకా దినాభివృద్ధి పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. ఇంత అవకాశం ఇచ్చిన శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ గుడివాడ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ.